సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రేషన్ కార్డుదారులకు శుభవార్త. తెలంగాణ ప్రజలకు సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఈ నెల 20న ప్రారంభించబోయే 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ పథకం అమలు కోసం 80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కాగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా, అందుకు ఉన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్య అసాధ్యాలపై సివిల్ సప్లై, ఆర్థిక శాఖ అధికారులను ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని కూడా ప్రజలకు అనువైనటువంటి విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీతో చర్చలు కూడా జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.